హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాల్టి వీడియోలో స్పెషల్ రెసిపీ టొమాటో రైస్. ఇది టొమాటో పులావ్ అని కూడా అంటాము. ఇది పర్ఫెక్ట్గా దాబా స్టైల్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కొంచెం స్పైసీగా, రెగ్యులర్ టొమాటో రైస్కి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆఫీసులకి, స్కూల్స్కి వెళ్ళే వాళ్ళకి లంచ్ బాక్సెస్ కింద పర్ఫెక్ట్ రైస్ ఇది. కొంచెం స్పైసీగా టొమాటోస్ యాడ్ చేసాం కాబట్టి లైట్గా, పుల్లగా చాలా బాగుంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాము. గ్యాస్ ఆన్ చేసుకుని సాస్ పాన్ పెట్టుకుందాము. ఇందులో వాటర్ యాడ్ చేసుకుని వాటర్ రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు టొమాటోస్ యాడ్ చేసుకుందాము. కట్ చేసుకోకుండా డైరెక్ట్గా యాడ్ చేసుకుంటున్నాను క్లీన్ చేసినవి. 1.5 గ్లాస్ రైస్కి 5 టొమాటో యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం టొమాటో ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఒక బిర్యానీ ఆకు, 2 చెక్క, 2 మొగ్గ, ఇలాచి, పచ్చిమిర్చి, 2 అల్లం ముక్కలు, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని 7 నుంచి 8 నిమిషాల వరకు మూతతో క్లోజ్ చేసి ఉడికించుకోవాలి. టొమాటో పీల్ బాగా ఉడికిన తర్వాత దాని అంతటా అదే వచ్చేస్తుంది. అంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లగా అయ్యేంతవరకు పక్కన పెట్టుకోవాలి. వాటరు, టొమాటో చల్లగా అయిన తర్వాత ఒక్కొక్క టొమాటో తీసుకొని పీల్ తీసేసుకోవాలి. ఇవి బాగా బాయిల్ అయి ఉంటాయి కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది. ఇలా తొక్కు తీసుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. చెక్క, మొగ్గ, అల్లం అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇవి బాయిల్ చేసుకునేటప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకున్నాం కదా, ఆ వాటర్ని వేస్ట్ చేసుకోకుండా రైస్ వేసుకున్న తర్వాత రైస్ క్వాంటిటీతో వాటర్ యాడ్ చేసుకుంటాం కదా, అప్పుడు యాడ్ చేసుకుందాము. వీటిని మూతతో క్లోజ్ చేసి ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. సాఫ్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. ఈ రైస్ని ప్రెషర్ కుక్కర్లో ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి, 2 నుంచి 3 స్పూన్ల వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో షాజీరా యాడ్ చేసుకుందాము. బిర్యానీస్లో కానీ, పులావ్లో కానీ షాజీరా యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. చెక్క, మొగ్గ, ఇలాచి, బే లీఫ్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం యాడ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం క్వాంటిటీ సరిపోతుంది. కొన్ని జీడిపప్పు యాడ్ చేసి లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత సన్న పీసెస్గా కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చి, ఆనియన్ 2 బిగ్ సైజ్ తీసుకున్నాను. వీటిని సన్నగా పొడుగ్గా కాకుండా మనం పులుసులో యాడ్ చేసుకుంటాం కదా, ఆ షేప్లో కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే తొందరగా ఆనియన్స్ ఫ్రై అవుతాయి. ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ మంచి వాసన వచ్చిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ కూడా యాడ్ చేసుకుందాము. ఇది ఒకసారి యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి 5 నుంచి 6 నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి. ఇందులో కొంచెం కొత్తిమీర, కరివేపాకు, పుదీనా కూడా యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. టొమాటో ప్యూరీ బాగా ఉడికింది. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మసాలాలు యాడ్ చేసుకుందాము. 1 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ ధనియా పొడి, 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని 1.5 స్పూన్ వరకు కారం యాడ్ చేసుకుంటున్నాను. మీకు స్పైసెస్ ఎంత కావాలో ఆ క్వాంటిటీ బట్టి యాడ్ చేసుకోవాలి. నేను కొంచెం చిన్న స్పూన్తోనే మసాలాలు యాడ్ చేసుకున్నాను. ఇది కూడా ఒకసారి బాగా కలుపుకొని మసాలాలు ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి. నేను ఇదంతా లో ఫ్లేమ్లోనే కుక్ చేస్తున్నాను. ఒకవేళ మీడియం ఫ్లేమ్లో ఉన్నా కానీ లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని సాఫ్ట్గా చేసి పెట్టుకున్న పెరుగుని 3 స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి. నేను చిన్న స్పూన్తో 5 స్పూన్లు యాడ్ చేశాను. 3 స్పూన్లు సరిపోతుంది పెద్ద స్పూన్ అయితే. పెరుగుని యాడ్ చేసుకున్న తర్వాత మూతతో క్లోజ్ చేసి 3 నిమిషాల వరకు కుక్ చేసుకుంటే మసాలాలు, పెరుగు బాగా కలిసి మంచి ఫ్లేవర్ వస్తుంది. మనకి గ్రేవీ లుక్ కూడా చాలా టేస్టీగా, చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో రైస్ యాడ్ చేసుకుందాము. నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. 1.5 గ్లాస్కి 3 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. అంటే 1:2 రేషియోలో వాటర్ తీసుకున్నాను. నేను నార్మల్ రైసే యాడ్ చేస్తున్నాను. బాస్మతి రైస్తో కుక్ చేయట్లేదు కాబట్టి 1కి 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకున్నాను. మనం టొమాటో ప్యూరీ బాగా డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే వాటర్ క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుంది. టేస్ట్లో ఒకసారి అడ్జస్ట్ చేసుకొని వాటర్ బాయిల్ అయిన తర్వాత కుక్కర్ మూతతో కవర్ చేసి స్టీమ్ వచ్చిన తర్వాత మాత్రమే విజిల్ పెట్టుకోవాలి. గ్యాస్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని 2 విజిల్స్, మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని 1 విజిల్ రానిచ్చుకొని గ్యాస్ ఆఫ్ చేసుకున్నాను. స్టీమ్ పోయి విజిల్ వచ్చిన తర్వాత మూత తీసి చూద్దాము. చాలా టేస్టీగా, చాలా డిఫరెంట్గా ఉంటుంది. స్టీమ్ వచ్చేంత వరకు వెయిట్ చేసి చల్లగా అయిన తర్వాత కలుపుకుంటే అన్నం పొడి పొడిగా ఉంటుంది. వేడి మీదనే ప్రెషర్ పెట్టి స్టీమ్ లాగితే అన్నం బాగా మెత్తగా అయిపోతుంది. మనం బాస్మతి రైస్ యూజ్ చేయకపోయినా సేమ్ అలాగే పొడి పొడిగా వస్తుంది రైస్ ఇలా కుక్ చేసుకుంటే. ఈ రైస్ వండినప్పటికంటే ఒక 1 or 2 అవర్స్ తర్వాత టేస్ట్ ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతుంది. టొమాటోస్ ఎక్కువ యాడ్ చేసాం కాబట్టి ప్యూరీలాగా. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి చూడండి, చాలా బాగా నచ్చుతుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే
ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అమ్మ చేతి మధురం ఛానల్ని. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.